నమస్తే, వెల్కమ్ టు సోషల్ పోస్ట్. నేను మీ మాధురి. ఈరోజు మనతో పాటు ఉన్నారు డాక్టర్ నంది రామేశ్వరరావు గారు, రియల్టర్ ఆక్సిజన్ ఫౌండర్ అండ్ CEO. నమస్తే సార్. నమస్తే సార్, H1B వీసా కోసం ఇప్పుడు మొత్తం అంతా రచ్చ జరుగుతుంది. ఈ H1B వీసా ఏంటి అసలు? ఇది ఇంప్లిమెంటేషన్స్లో దీంట్లో ఏం లొసుగులు ఉన్నాయి? ఇది పెద్ద సబ్జెక్ట్ అమ్మ. నువ్వు ట్రంప్ గారి దగ్గర క్యాబినెట్లో పొజిషన్ చూసి నాకు అడిగితే అక్కడ ట్రంప్ గారు ఏం మాట్లాడుతున్నారో విని చెప్తాను. ట్రంప్ ఐ థింక్ అక్టోబర్ నవంబర్లో ఎన్నికలైనాయి లాస్ట్ ఇయర్. ఆయన రిజల్ట్ వచ్చిన దగ్గర కూడా అలర్జీ పాట ఉంది నా అన్నయ్య గారి సినిమా. అట్లా అలర్జీ ఎవ్రీడే అలర్జీ క్రియేట్ చేస్తాడు. హీ వాంట్స్ టు రీరైట్ ద హిస్టరీ. అమెరికన్ ప్రెసిడెంట్ ఈజ్ సపోజ్ టు బి ది నెంబర్ 1 పొజిషన్ ఇన్ ఎంటైర్. ఆయన కంటే పెద్ద పొజిషన్ నాకు తెలిసి లేదు. ఆయన తుమ్మితే నరేంద్ర మోడీ గారు తుమ్మాలి, నరేంద్ర మోడీ గారు రేవంత్ రెడ్డి చంద్రబాబు గారు తుమ్మాలి. దట్స్ ది ఇంటర్లింక్ బిట్వీన్ స్టేట్, లోకల్, నేషనల్, ఇంటర్నేషనల్. సో H1B వీసా అనేది అంటే ఇక్కడ అమెరికాలో మన ఇండియా నుండి లేకపోతే మిగతా కెనడా, చైనా, జపాన్ అందరి నుండి చదువుకోవడానికి వెళ్తారు. వెళ్ళినప్పుడు ఎంఎస్ఓ ఏదో డిగ్రీ, ఇప్పుడు స్టెమ్ అని ఉంది, సైన్స్, టెక్నాలజీ, అట్లా ఇంజనీరింగ్, మెడిసిన్. సో ఉన్నాయి కాబట్టి అందులో ఏదో ఒకటి తీసుకుంటారు. సో వీళ్ళు వెళ్ళినప్పుడు ఏమవుతుందంటే ఇమిగ్రేషన్ ప్రాసెస్ అని ఉంటుంది. ఒక దేశం నుండి ఇంకో దేశంకి వెళ్ళాలంటే అసలు నువ్వు కరెక్ట్ సిటిజన్ ఆఫ్ ఇండియా చైనా చెక్ చేయాలి. నీ ఒరిజినాలిటీ ఏంటి, నువ్వు నక్లెట్ బ్యాక్గ్రౌండ్ ఉందా, ఎఫ్ఐఆర్స్ ఉన్నాయా, కంప్లైంట్స్ ఉన్నాయి, రకరకాలుగా. అపార్ట్ ఫ్రమ్ స్కిల్స్ సపరేట్గా చెక్ చేస్తారు. స్కిల్డ్ మ్యాన్ పవర్ వేరు, అన్స్కిల్డ్ మ్యాన్ పవర్ వేరు. మన వాళ్ళు ఎక్కువ స్కిల్డ్ మ్యాన్ పవర్. ఇప్పుడు ఇండియాలో, అమెరికాలో చూస్తే 71% మన వాళ్ళే ఉంటారు. డబ్బు సంపాదించే వాళ్ళు ఎవరు ఎక్కువ అంటే అమెరికన్స్ మనం సంపాదిస్తాం. ఐదర్ ఇన్ ద బిజినెస్, ఐదర్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ హాస్పిటల్, ఐదర్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ డాక్టర్స్, ఐదర్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ సూపర్ మార్కెట్స్, పెట్రోల్ పంప్స్, అన్ని కూడా మనం వీఆర్ వెల్ ఎక్విప్డ్. సో ఒక ప్రాబ్లం చెప్తుంటాను నేను. ఎవ్రీ 4th engineer in America is from India. Okay. Every 4th engineer from India is from South. Okay. Every 4th engineer from South is from United AP Telangana. Okay. ఇది మన తాలూకా స్టేట్ ఆఫ్ అఫైర్స్. సో దీనికి మనకి ఒక 20 years, ఇప్పుడు తగ్గింది. 20 years బ్యాక్ వెళ్తే అమెరికా అల్లుడు అంటే మోజు అందరికి, అత్తగారికి, అమ్మ ఎవరు ఆడపిల్లలకి అన్నారు వాళ్ళందరూ కూడా అమెరికా అల్లుడు అనేది ఒక క్రేజ్. అమెరికా అంటే ఎంత వాళ్ళు 2 కోట్లు ఇవ్వాలా, 3 కోట్లు ఇవ్వాలా, 4 కోట్లు. మా చదువు టైంలో 50 లక్షలు, ఇప్పుడు 5 కోట్లు 10 కోట్లు. బట్ అప్పుడున్న అమెరికాకి ఇప్పుడున్న అమెరికాకి హెల్ ఆఫ్ డిఫరెన్స్. సో ఇండియాలో వాళ్ళు 55 లక్షల మంది ఇండియన్స్ ఆర్ దేర్ ఇన్ అమెరికా. అందులో నాకు తెలిసి ఒక క్లోజ్ టు 8-10 lakhs ఇల్లీగల్ ఎంట్రీస్. అట్లా మనకంటే ఎక్కువ చైనా, జపాన్, మెక్సికో, అదైతే పెనామా వాళ్ళు ఇంకా చాలా ఎక్కువ, మనం కొద్దిగా బెటర్. అయితే మన వాళ్ళు ఒకసారి వెళ్ళి అక్కడ చదువుకోవడానికి వెళ్ళినప్పుడు ఒక 50 లక్షల నుండి 1 కోటి రూపాయల దాకా ఖర్చు పెడతారు. ఖర్చు పెట్టిన తర్వాత దాన్ని 10 కోట్లు 20 కోట్లు సంపాదించి అక్కడ అమెరికన్ ఉంది. ఓకే. ఎందుకంటే మరి జిత్నా ఆట అవుతున్నారు ఒకటి. ఏ పని చేసినా ఒక రీజన్. మనకి 1 కోటి రూపాయలు ఖర్చు 20 కోట్లు 30 కోట్లు సంబంధం తప్పలేదు కదా. ఈ ప్రాసెస్, ఈ క్రమంలో ఏమవుతుందంటే వాళ్ళు గ్రీన్ కార్డు, సిటిజన్షిప్ వచ్చేసి నా క్లాస్మేట్స్ చదువుకున్న వాళ్ళు ఎవ్రీ మంత్ కనెక్ట్ అవుతాం గూగుల్ ద్వారా. సో సెటిల్ ఫర్ 25-30 years దే ఆర్ నౌ బికమ్ సిటిజన్స్ ఆఫ్ అమెరికా. సో నేను అన్నది ఏంటంటే అమెరికాకి అంత మేజ్. అయితే అమెరికాలో 3000 యూనివర్సిటీస్ ఉన్నాయి. అందులో 10% తప్ప మిగతా 90% ఫేక్ యూనివర్సిటీస్. ఓకే. అంటే అందులోకి వెళ్తే జాబ్ రావడం అనేది జాబ్ అనేది ఏంటంటే అసిస్టెంట్ కోర్స్, రీసెర్చ్ ప్రొఫెసర్స్ ఉంటే రీసెర్చ్ అసిస్టెంట్గా ఇస్తారు. ఈ 3000 సోకాలు 2700 కాలేజీలు ఏవైతే చెప్పానో దే ఆర్ నాట్ అప్ టు ది మార్క్. జస్ట్ కాలేజ్ నామకే వస్తాయి. మీ ఛానల్స్ కూడా దేర్ ఆర్ 100 ఛానల్స్. టాప్ 10 ఛానల్స్ కొన్ని వస్తాయి, అన్ని రావు. సమ్ ఛానల్స్ వస్తాయి, పేర్లు చెప్పకూడదు అని చెప్తున్నా. సో ఇక్కడ కూడా ఎవరైతే ఆ 10% యూనివర్సిటీలోకి వెళ్తారో వాళ్ళ లైఫ్ సెటిల్ అవుతుంది. ఎవరైతే ఈ 2700 యూనివర్సిటీకి వెళ్తే వాళ్ళ లైఫ్ రోడ్డు మీద ఉంటుంది. ఎందుకంటే వాళ్ళు ఇల్లీగల్గా తీసుకుంటారు. అంటే స్కిల్ అక్కర్లేదు. దొడ్డిదారులు అంటారు కదా, డిఫరెంట్ రూట్స్ ఎత్తుక్కుంటారు. డిఫరెంట్ దేర్ ఆర్ కన్సల్టెంట్స్. కొంతమంది యూనివర్సిటీ దగ్గర డబ్బులు తీసుకుంటారు, కొంతమంది స్టూడెంట్స్ దగ్గర డబ్బులు తీసుకుంటారు. స్టూడెంట్స్ దగ్గర ఎవరైతే డబ్బులు తీసుకుంటున్నారో వాడు ఛార్జ్ చేస్తాడు. అయితే యూనివర్సిటీ ఇండియా దాటించాలి వాడిని. అక్కడ అమెరికాలో పెడితే వాడు బతికేదాడు. జాబ్ ఉండొచ్చు, రిసీవ్ చేసుకుని ఒక యూనివర్సిటీ 1 నెల తర్వాత తీసేవచ్చు. కానీ ఎవరైతే యూనివర్సిటీ దగ్గర డబ్బులు తీసుకుంటారో మంచి క్యాండిడేట్స్ పంపిస్తాడు. ఇద్దరు ఉన్నారు ఇండియాలో అన్ని కంట్రీస్లో ఉన్నారు. సో H1B అనేది ఏంటంటే వీళ్ళు జాబ్ వీసా. మోస్ట్ ఆఫ్ ది టెక్కీ కంపెనీస్, గూగుల్, అమెజాన్, ఫేస్బుక్, ఇవన్నీ ఏవైతే ఉన్నాయో ఇంక్లూడింగ్ టెస్లా, మా కజిన్ బ్రదర్ టెస్లాలో పనిచేస్తాడు, ఎలన్ మస్క్. సో వాళ్ళు ఏంటంటే ఆ వీసా ఉంటేనే అలో చేస్తారు. ఆ వీసా రావడానికి రకరకాల పద్ధతులు ఉన్నాయి. ఏమున్నాయి? ఎగ్జామ్ ఏదో ఉంటుంది, ఎగ్జామ్ పాస్ అవ్వాలి. GRE, GMAT అండ్ టోఫల్ పాస్ అవ్వాలి. తర్వాత స్క్రీనింగ్ ఉంటుంది. పాస్పోర్ట్ ఎంబసీలో మీకు ఎంట్రీ ఉంటుంది. ఎందుకు వెళ్తున్నావు, మీకు ఎన్ని రోజులకి వెళ్తున్నావు, నువ్వు వస్తావు. మనం అమెరికా వెళ్ళినట్టు తిరిగి రాడనే ఒక జమ చేస్తారు అమెరికా. అక్కడ అమెరికా రుచి ఉన్నాడు, మీరు మన దగ్గర ఎందుకు ఉంటాడు? అక్కడున్న డిసిప్లిన్, అక్కడున్న కల్చర్. ఒకటేంటంటే ఎదిరింటితో కూడా మాట్లాడలేడు అమెరికాలో. ఇప్పుడు మీరు మీ తలుపు కొట్టచ్చు, మీరు నా తలుపు కొట్టచ్చు. అది కొడితే పెనాల్టీ వేస్తారు, ఫైన్.
దే కెనాట్ టాక్ జస్ట్ లైక్ దట్ వితౌట్ అపాయింట్మెంట్. ఓకే. అది కండిషన్. లైఫ్ ఈస్ టోటల్లీ రిస్ట్రిక్టెడ్. పాష్ ఉంటుంది కానీ 5 days ఫుల్ పేకులు పోయే వరకు ఉంటుంది. సాటర్డే సండే జంప్ అయిపోతుంది. ఫోన్లు కూడా దొరకదు. అది ఒక స్టైల్. డాలర్ బజ్జీ అని సూర్యకాంత్ సినిమా తీసి అమెరికాలో లేడు సుమన్ భానుప్రియాత అందులో బజ్జీలు వ్యాపారం పడుతుంది అమెరికాలో డాలర్ బజ్జీ అని. సో అమెరికా మీన్స్ ప్యూర్లీ పీపుల్కి అన్ని ఫ్యామిలీ రిలేషన్ అన్ని వదులుకొని డబ్బు కోసం ఒక 10-20 సంవత్సరాలు చేసి బ్యాక్ వస్తారు, కొంతమంది అక్కడ ఉండిపోతారు. ఇప్పుడు ట్రంప్ ఏం చేసింటే ఇమిగ్రేషన్ ప్రాసెస్ చాలా మార్పులు చేశాడు. సిస్టంలో కానీ ఎలిజిబిలిటీలో కానీ లక్కీ డిప్ అని ఉంటుంది. ఎవ్రీ 4 పర్సన్స్కి డిప్ చేస్తాడు, అందులో ఒకటి సెలెక్ట్ అవుతుంది వీసా వస్తుంది. మిగతా వాళ్ళు చదువు ఉండొచ్చు రాకపోవచ్చు, ఇటు చదువు లేకుండా రావచ్చు. లక్కీ డ్రా అనేది ఎవరికి నీకైనా రావచ్చు, నాకు ఎవరికైనా రావచ్చు. సో అది అంతమంది ఉండేది. అట్లా చాలా ప్రాసెస్లో చేంజ్ చేసాడు. ఇప్పుడు లక్కీ డిప్ తీసేసాడు. ఇప్పుడు మీరు అమెరికా ఉన్నారు, మీ అమ్మ మీ నాన్న మీ అత్త మామ చూడడం రావాలంటే $30,000 కట్టాలి ఇప్పుడు లేటెస్ట్. మన పిల్లలు చూసుకోవడానికి వెళ్ళడానికి 30,000 విజిటింగ్ వీసా కూడా 15,000 అమ్మకి, ఒక పర్సన్ 15,000 ఎంత అయితే అంత కట్టాలి. అంటే మన కొడుకుని చూసుకోవడానికి 25 లక్షలు ఖర్చు పెట్టాలి. ఆ డబ్బులు రిటర్న్ ఇస్తారు. ఒకవేళ నువ్వు రాకుంటే అక్కడ ఉండిపోయాను అవి ఇవ్వరు. ఓకే. ఇప్పుడు ఈ $1,00,000 అని చెప్తున్నారు కదా సార్, నెక్స్ట్ అక్కడికి వస్తుంది. అవి కూడా మనకి రిటర్న్ వస్తాయా? రావు. ఓకే. అది దాని మీద పెద్ద చర్చలు జరుగుతున్నాయి. యాక్చువల్లీ ఈ $1,00,000 అంటే ఇండియన్ కరెన్సీలో యాజ్ ఆఫ్ 88-89 lakhs. మిగతా అన్ని కలిపితే ₹1,00,000 వేసుకోండి జస్ట్ ఫర్ రౌండ్ ఫిగర్. ₹1,00,000 కడితే వాడికి కొత్త వాళ్ళకి ఇప్పటి వరకు రాని వాళ్ళు ఎవరైతే ఉన్నారో సిస్టంలో వాళ్ళకి మాత్రం అప్లికబుల్. మళ్ళీ తీసుకుంటూ కట్టారు. అంటే దే ఆర్ ఇండైరెక్ట్లీ డిస్కరేజింగ్ people to come to their country because their country itself is starving for jobs. Okay. బట్ ఇక్కడ నగ్న సత్యం ఏంటంటే మన వాళ్ళు గంటకు $10 ఇస్తే $8-10 ఇస్తే పని చేస్తాం మనం. ఇక్కడ అమెరికా వాడు గంటకు $50 కట్టాలి. అంటే 80% రెవెన్యూ లాస్ మనం తీసేస్తారు. ఓకే. అందుకే ఇప్పుడు ఏం చేస్తున్నాడు ట్రంప్, లోకల్ మన దగ్గర కొనొద్దంటున్నాడు, వాళ్ళకి ఇవ్వద్దు మనకు ఇవ్వద్దు. అట్లానే లోకల్గా స్కిల్స్ డెవలప్ చేయమంటున్నారు. విత్ ఇన్ ది అంటే ఒక డైరెక్టర్ ఒక 1000 మందిని ట్రైన్ చేయను, ఆ ఇండియా వాళ్ళ మంది మనం పెట్టుకుందాం. అంటే ఎమోషనల్గా చేసిన సెంటిమెంట్ డెసిషన్ తప్ప ఒరిజినల్ డెసిషన్ కరెక్ట్. అమెరికన్స్ ఆర్ నాట్ హ్యాపీ విత్ ట్రంప్ సమ్ ఆఫ్ దెమ్. ఎందుకంటే బైఅవుట్ అని ఒక స్కీమ్ పెట్టాడు. బైఅవుట్ అంటే 8 నెలలు శాలరీ ఇస్తాం, మీరు VRS తీసుకున్నాను, మీరు తీసుకోకపోతే మొత్తం డబ్బులు ఇవ్వకుండా టర్మినేట్ చేస్తాను భయపడి. ఓకే. సో గవర్నమెంట్ ఎంప్లాయీస్ చాలా మంది బయటకు వచ్చారు. దే దెమ్సెల్వ్స్ ఆర్ బికమింగ్ ఎనిమీస్ టు ది ట్రంప్ గారు. సో ట్రంప్ గారు ఏంటంటే మళ్ళీ ప్రెసిడెంట్ అయ్యే ఛాన్స్ లేదు. ఏజ్ వైజ్ టర్మ్ వైజ్ అమెరికాలో 2 సార్లు ప్రెసిడెంట్ అవ్వాలి. ఎవరైనా బాగా ఈయన రికార్డ్ బ్రేక్ అంటే మధ్యలో గ్యాప్ ఇచ్చాడు. గ్యాప్లో బాగా వామప్ అయ్యాడు. క్రికెట్ ప్లేయర్ దెబ్బ తగిలితే ఎట్లా వామప్ అట్లా వామప్ అయిపోయాడు. ఈ ఇమిగ్రేషన్ ప్రాసెస్ ఫస్ట్ టర్మ్లోనే కనుక్కున్నాడు, కానీ అప్పుడు లాస్ట్ మినిట్ పెట్టే టైం చాలేదు. ఇప్పుడు అట్లా బర్త్ టూరిజం ఉంది, 150 years పెట్టి ఉన్న రూల్ తీసాడు. అంటే ఈయన ఈవో సైన్ చేశాడు, ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ సైన్ చేసినంత యాక్సెప్ట్ అవ్వాలి లేదు. రాగానే ఫస్ట్ ఎలక్షన్ ట్విట్టర్ మన ఎలన్ మస్క్ ఏం చేశాడు, అడ్వర్టైజ్మెంట్ ఇమిగ్రేషన్ పాలసీని రద్దు చేస్తాం, తగ్గిస్తాం అని చెప్పాడు. దాని మీద ఫస్ట్ సైన్ పెట్టాడు. ఇప్పుడు మన వాళ్ళు ఆర్టీసీ కోసం మన వాళ్ళు ఇచ్చారు 6 schemes అట్లా. సో ఇమిగ్రేషన్ పెట్టి తర్వాత ఒక్కొక్కటి దాదాపు 300-400 ఈవోలు జో బైడెన్ 4 సంవత్సరాలు వేసి 4 నెలలు చేసి పెట్టేసి, కానీ అవన్నీ యాక్సెప్ట్ కాలేదు. సెనేట్ ఉంటుంది, క్యాబినెట్ ఉంటుంది, అన్నీ ప్రపోజల్ ప్రతిపాదన పెట్టాడు. ప్రతిపాదన పెట్టిందల్లా సక్సెస్ అవ్వాలని లేదు. ఓకే. సో అట్లా $1,00,000 అనేది చాలా విచిత్రం. అంటే పగ, ద్వేషం, కోపం, ఏదనుకున్నా తెలియదు. ఏదనుకున్నా ఇండియా అది ద ఫస్ట్ ప్రెసిడెంట్ హు హస్ పుల్డ్ ది చైర్ ఆఫ్ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా. చూస్తుంటే రాజకీయాల్లో చైర్ లేక కూర్చోబెట్టాడు. ఇంతవరకు ఏ ప్రెసిడెంట్ చేయలేదు. నరేంద్ర మోడీ గారు అక్కడ విజిట్కి వెళ్ళినప్పుడు మనం హోటల్లో చైర్ ఎట్లా వెళ్తున్నాం, హోటల్కి వెళ్ళినప్పుడు మేడం అట్లా ఈయన చైర్ లాగి మోడీ గారిని కూర్చొని తర్వాత ఆయన వెళ్ళి కూర్చున్నాడు. అక్కడ ఒక విలేకరు అడిగారు, మీలాగా సార్ ఎవరు గొప్ప, మీరా? ఆబ్వియస్లీ నరేంద్ర మోడీ గారు అని చెప్పాడు. అంటే పైన అంత ప్రేమ ఉంది, కపట ప్రేమ, లోన్ మాత్రం తవ్వడం తవ్వుతున్నాడు.